హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. ఏంటి లక్ష్మి పూజ వీడియోస్ పెట్టకుండా ఈ వీడియో చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇది చాలా మంచి కంటెంట్ ఉండే వీడియో అండి. ఎందుకు ఈ వీడియో మీకు పెడుతున్నానంటే, సొంతింటి కళ అనేది చాలామందికి ఒక డ్రీమ్ అండి. అయితే సొంతింటి కళ డ్రీమ్ కాబట్టి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మనము పెద్ద పెద్ద సిటీస్లో డబ్బులు ఖర్చు పెట్టి మనము అపార్ట్మెంట్ అయితే కొనుక్కుంటామండి. కొనుక్కునేటప్పుడు కొన్ని రోజులకి మనం కబోర్డ్స్ వర్క్ చేసిన తర్వాత అవి చెదలు పట్టడం కానీ పురుగులు పట్టడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. మనం ఇల్లు కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీర్చుకొని మనము ఇంటీరియర్ ఎలా చేయించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు, అక్క ఇంటీరియర్ అయ్యేటప్పుడు ఎంత ఖర్చు అయ్యింది అక్క, మీ ఫ్లాట్ ఎంత అయ్యింది అని అడుగుతున్నారు. ఫుల్గా నేను అన్ని డీటెయిల్గా మీ అందరికీ అందజేస్తాను. అలాగే ఇప్పుడు నేను ఏంటి స్ప్రే చేస్తున్నాను అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టుగా అయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీకు లైక్ ఇస్తే ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అనేది అవుతుంది, వాళ్ళకి కూడా కొంత ఉపయోగపడుతుందని ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇది చాలా మంచి కంటెంట్ ఉండే వీడియో అండి. ఎవరైనా కొత్తగా హౌస్ కొనుక్కున్నా, పాత ఇంటికి మీకు చెదలు పట్టినా సరే ఈ స్ప్రే అనేది చేసుకోవచ్చు. అలాగే మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇల్లు కొనుక్కోవాలన్నా మీకు ఉపయోగపడుతుందండి. కబోర్డు పెట్టక ముందే మనము ఈ స్ప్రే అనేది చేపించుకోవాలి. ఎలా చేపించుకోవాలి అనేది వీళ్ళకి నేను కాంటాక్ట్ అయ్యానండి. వీళ్ళు మా ఇంటికి వచ్చి స్ప్రే అయితే చేశారు. వీళ్ళు మాటల్లో మీరు వీళ్ళు ఎలా ఎందువల్ల అనేది వీళ్ళు చెప్తారు, వినండి ఫ్రెండ్స్. హలో, నా పేరు భాస్కర్ అండి. నేను పెస్ట్ కంట్రోల్ వర్క్ చేస్తాను. అయితే మనము ఇప్పుడు కొత్త ఇల్లు మనం ఎక్కడైనా తీసుకోవాలనుకుంటాం కదండి. ఫస్ట్ కొత్త ఇల్లు తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం పెస్ట్ కంట్రోల్ అనేది ఏంటంటే, మనకి ఇల్లు చెదలు రాకోకుండా చేసేది ఏంటంటే, మనం పెస్ట్ కంట్రోల్ అంటే మామూలుగా ఇప్పుడు కెమికల్స్ ఉంటాయండి. మా దగ్గర 2 కెమికల్స్ ఉంటాయి. అందులో వాటర్లో మిక్స్ చేసి దీనికి స్ప్రే అనేది వస్తుంది. దీనికి రోడ్కి స్ప్రే చేస్తాము. తర్వాత ఇక్కడ సైడ్కి ఓల్ చేస్తాము డ్రిల్ మిషన్ తోటి. ఈ ఓల్ చేసి మనం కెమికల్ అనేది ఏదైతే వాటర్లో మిక్సింగ్ చేసి కలుపుగా కొడతామో అదే దాన్ని దీంట్లోకి పంపించగలుగుతామండి. పంపించి తర్వాత మళ్ళీ ఇదే కెమికల్ పౌడర్ ఒకటి ఉంటుంది. తర్వాత 2 కెమికల్స్ లిక్విడ్ ఉంటాయి. అవి 3 వాటర్లో కొంచెం మిక్స్ చేసి పౌడర్ టైప్ చేసి లప్పం టైప్ వస్తుంది. ఆ లప్పం లాగా దీన్ని ప్యాకింగ్ చేసేస్తాం. ప్యాకింగ్ చేసి ఇది అయిపోయిన తర్వాత డోర్కి లాస్ట్కి ఇది అయిపోయిన తర్వాత డోర్ స్ప్రే చేస్తామండి. డోర్ స్ప్రే చేస్తే డోర్ ఎందుకు స్ప్రే చేస్తున్నామంటే, మనకి చెదలు అనేది రాకోకుండా ఆ కెమికల్ అనేది ఏంటంటే ఈ డోర్లో ఉండిపోయింది అన్నట్టు. ఆ ఎందుకనేది మనకి ఈ చెదలు అనేది రాకుండా ఉండడం కోసమే మనం స్ప్రే అది చేయించుకుంటే మంచిదండి. అంతే. 5 years అయితే వారంటీ ఇస్తాం మేడం. ఒకవేళ 5 years తర్వాత వచ్చే అవకాశం అయితే ఉండదు. 15 years వరకు అయితే వర్కింగ్ ఉంటుంది మేడం. 5 years మాత్రం మనం వారంటీ ఇస్తాం. అంతలోపు మళ్ళీ అంటే ఇప్పుడు మేము వేసుకున్నాం అనుకో, సపోజ్ ఇప్పుడు మేము కొత్త ఇల్లు కట్టించుకున్నాము, 1 year అయిపోయిన తర్వాత కానీ 2 years అయిపోయిన తను కానీ కొంచెం పురుగుల్లాగా ఉన్నా సరే మీరు మళ్ళీ ఫ్రీగా మాకు చేస్తారా? ఫ్రీగా చేస్తాం మేడం. అంటే 5 years వారంటీ మేము గ్యారంటీ దానికి. ఒకవేళ అటువంటిది ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మేము 2వ సారి వచ్చి మేము చేస్తాము. రాకుండా కంపల్సరీ అయితే రాదు, 100% రాదు. ఒకవేళ వస్తే మేము ఫ్రీగా చేయిస్తాం, రూపాయి కూడా చేస్తాం. ఇప్పుడు పాత ఇల్లుకి కూడా చేస్తారు. పాత ఇల్లుకి కూడా చేస్తాము, కాకపోతే కొత్త ఇంటికి కూడా చేస్తాం మేడం. కొత్త ఇంటికి చేయించుకోవడం బెటర్. కొత్త ఇల్లు తీసుకున్నారు పాత ఇంటికి ఆల్రెడీ పాత ఇంట్లో ఉంటారు కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయితే చేయించుకుంటే ఏమంటారు అది. ఓకే అండి, వీళ్ళతో మేమైతే కెమికల్ అయితే వేయించుకున్నామండి. అంటే మేము వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేసాము. వుడ్ వర్క్ స్టార్ట్ చేసే ముందే మనము పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలంటే, ఇప్పుడు అపార్ట్మెంట్ అంతా లైఫ్ స్టైల్ అంతా అపార్ట్మెంట్కి వచ్చింది. ఒక 5 years కానీ ఒక 10 years కానీ మనకేంటంటే చెదలు పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కిచెన్లో చెదలు పట్టే అవకాశం ఉంటుందండి. మనం ఎక్కువగా కిచెన్లో వాటర్ ఎక్కువగా మనం వాడుతూ ఉంటాం కాబట్టి అలాంటివి మనకి ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి ఇలా చెదలు కానీ కాక్రోచ్లు కానీ రాకుండా ఉండాలంటే ఇది కంపల్సరీగా ఈ పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవాలి. మీకు ఎవరికైనా కొత్త ఇల్లు అయినా సరే పాత ఇల్లు అయినా చెదలు పెట్టి ఉంటే వీళ్ళ నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఆ సార్కి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు చేస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో పెడతాను. వాళ్ళు ఎలా అంటే మనకి స్ప్రే చేశారు, మెడిసిన్ ఎలా కలిపారు అనేది నేను వీడియో పెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే రండి.
వీళ్ళు మనకి కబోర్డ్ అవ్వకముందే వీళ్ళకి కాంటాక్ట్ అవ్వాలండి. వీళ్ళకి కాంటాక్ట్ అయితే మనకి రూమ్ మొత్తం 4 రూమ్లు అంటే 2 BHK అయినా 3 BHK అయినా విల్లాస్ అయినా పాత ఇంటికైనా కూడా వీళ్ళు స్ప్రే చేస్తారండి. వీళ్ళకి 4 స్టెప్స్ ఉంటాయండి. ఎక్కడెక్కడ మనకి కబోర్డ్స్ వస్తాయో అక్కడ డ్రిల్లింగ్ మెషిన్తో చిన్నగా హోల్ చేస్తారనమాట. ఆ హోల్లోన మెడిసిన్ అనేది ఇస్తారు. ఆ మెడిసిన్ లోపల పైప్లోకి వెళ్ళి మనకి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా అంటే వీళ్ళు 5 years వారంటీ ఇచ్చారండి. ఈ 5 yearsలో మనకి ఎటువంటి చెదలు కానీ పురుగులు కానీ ఏమైనా అనిపిస్తే వీళ్ళు వచ్చి మళ్ళీ ఫ్రీగా మనకి మళ్ళీ ఆ స్ప్రే చేసి వెళ్ళిపోతారనమాట. వీళ్ళు 15 years వరకు కానీ 10 years కానీ గ్యారంటీ మేడం, ఎటువంటి హాని అనేది జరగదు, మేము ఇంతవరకు ఈ ఫీల్డ్లో ఉన్నాము, ఇంతవరకు ఎవరు కంప్లైంట్ చేయలేదు అని అయితే చెప్తున్నారండి. అందుకోసం ఇది అందరికీ తెలియదండి. కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇంటీరియర్కి వెళ్ళిపోతారు. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదండి. ఇది నేను కొంతమంది ద్వారా తెలుసుకొని మేము ఎవరికైతే ఇంటీరియర్కి ఇచ్చామో వాళ్ళకి అడిగాను అనమాట. అతను చెప్పలేదు మాకు ఇలా మెడిసిన్ ఇస్తే మనకి ఫ్యూచర్లో కబోర్డు పాడవదంట కదా అని అంటే, అవును మేడం నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళతో మీరు మాట్లాడుకోండి, మీరు స్ప్రే చేసుకున్న తర్వాత మనం కబోర్డ్ వర్క్లు అనేది స్టార్ట్ చేద్దామని చెప్పారండి. అందుకోసం మీరు కబోర్డ్ వర్క్ అవ్వకముందే ఈ మెడిసిన్ అనేది మనం ఇస్తే ఫ్యూచర్లో మనకి కబోర్డ్స్ అనేవి పాడవు, చెదలు పట్టవు, క్రిమికీటకాలు రావన్నమాట. వీళ్ళకి 4 స్టెప్స్ ఉంటాయండి. ముందుగా డ్రిల్లింగ్ మిషన్తో మనకి వీళ్ళు హోల్ చేస్తారు. హోల్ చేసిన తర్వాత ఇగోండి ఈ స్ప్రే అనేది ఒక రెండు కెమికల్ అనేవి కలిపారండి, ఏవో లిక్విడ్స్ వేసారు. ఆ లిక్విడ్స్ పేరు ఏంటంటే చెప్పకూడదు మేడం అని చెప్పారు. అందుకోసం ఆ లిక్విడ్ వేసి కొంచెం వాటర్ అందులో కలిపారండి. వాటర్ కలిపిన తర్వాత ఇగోండి ముఖ్యంగా మనకి ఎక్కడెక్కడ తొందరగా చెదపెట్టే అవకాశం ఉంటుంది అని తెలుసుకొని వీళ్ళు మనకి స్ప్రే చేస్తారనమాట. ముందుగా మనకి ఎక్కడ ఎక్కువగా చెద పడుతుంది అంటే తడి ఎక్కడ ఉంటుందో అక్కడ మనకి ఎక్కువగా చెద అనేది పడుతుంది. ఎక్కడంటే ఎక్కువగా మనకి గుమ్మం మెయిన్ డోరు దగ్గర అయితే చిన్నగా హోల్ చేశారండి. సెంటర్ పాయింట్లో చూడండి, ఇక్కడ హోల్స్ అయితే నేను ఇది మెయిన్ డోర్ అండి. మెయిన్ డోర్కి కొంచెం ద్వారాల దగ్గర సెంటర్లో అక్కడక్కడ హోల్స్ వేసారు డ్రిల్లింగ్ మిషన్తో. ఇగోండి ఈ మెడిసిన్ అనేది లోపల వెళ్ళి బాగా స్ప్రే చేస్తున్నారు. ఆ స్ప్రే ఆ లిక్విడ్ అనేది లోపలికి వెళ్ళి ఫ్యూచర్లో ఎప్పుడు కూడా చెదరాదనమాట. ద్వారానికి కానీ కింద ద్వారబంధం కానీ అంటే మనము రోజువారీ అంటే శుక్రవారాలు ఇలాగ మనము పసుపు రాసి పెయింట్ వేసినా సరే కొంత చెదలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందు జాగ్రత్తతో మనం ఇలా చేపించుకుంటే చాలా చాలా మంచిదండి. చూడండి ఇగోండి ఇక్కడ మాది హాల్ అండి. ఇది ఫస్ట్ మెయిన్ డోర్కి అతను స్ప్రే చేశారు, లోపల చేశారు, బయట తలుపులు బ్యాక్ సైడ్ కూడా చేశారు, ఫ్రంట్ కూడా చేశారు. మళ్ళీ తలుపులకు ఒక లిక్విడ్ ఉంటుందండి. ముందుగా హోల్ చేస్తారు, ఆ తర్వాత ఇది మెడిసిన్ కలుపుతారు. ఇదొక లిక్విడ్ అనమాట, అంటే వాటర్లో కలిపి ఇది గోడల్లోకి పంపిస్తున్నారండి. ఈ లిక్విడ్ హోల్ చేసి ఇదనేది మనకి రేపు మనకి చెదలు పట్టకుండా ఆ పురుగులు స్ప్రెడ్ అవ్వకుండా అంటే బయటికి రాకుండా ఈ హోల్కి కూడా మళ్ళీ మెడిసిన్ మళ్ళీ పెడతారనమాట. అంటే మళ్ళీ ఏదో లిక్విడ్లో కలిపి మళ్ళీ దాన్ని కవర్ చేస్తారనమాట. అది కూడా మీకు చూపిస్తాను. 4 steps అనమాట వీళ్ళవి. ఇగోండి ఈ విధంగా హాల్కి ఆ తర్వాత ఎక్కడెక్కడ మనకి కబోర్డ్స్ వస్తాయి అనేది చూసుకొని వీళ్ళకి ముందే తెలుస్తుంది కదా, అక్కడ అనేది హోల్ చేసుకొని మెడిసిన్ అనేది ఇస్తారు. ఇదైతే చాలా బాగుందండి. ఇది నాకు ఇలా చేసుకోవడం వల్ల మనకి చాలా చాలా మంచిదండి. ఎందుకంటే మన ఆడవాళ్ళము ఒక్కొక్కసారి మెయింటైన్ చేస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి మెయింటైన్ చేయము. అలాగే వర్షకాలం ఎక్కువగా మనకి గోడలు అనేవి చెమ్మ పట్టడం ఇలా అవుతూ ఉంటాయి అన్నమాట. వాటర్ అలా దిగిపోవడం ఇలా ఉంటాయి. దాని ద్వారాన ఎక్కువగా మనకి పురుగులు ఆ తర్వాత చెదలు ఇలా రావడం జరుగుతుంది. మళ్ళీ అతనికి అన్నీ అడిగానండి, మనం ఎలా మెయింటైన్ అయితే చెదలు రాకుండా ఉంటాయి అని చెప్తే అతను ఎక్కువగా కాటన్ బాక్స్ అనేది ఇంట్లో ఉంచుకోకూడదు మేడం, పేపర్స్ గలీజ్గా ఉంచుకోకూడదు. మనం ఒక 2 monthsకి 3 monthsకి కొంచెం ఇల్లు అనేది క్లీన్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు లైఫ్ అనేది ఉంటుంది. కాక్రోజులు ఇలా ఒక్కసారి వచ్చావంటే అవి మళ్ళీ ఒక వేల్లో గుడ్లు పెట్టి మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి మేడం అని చెప్పారు. ఇలా మనం మెడిసిన్ ఇస్తే అవంతా ఏమీ కాదు, చక్కగా చచ్చిపోతాయి, అవన్నీ రావు అని చెప్పారనమాట. నేను అతనికి స్ప్రే చేసిన చేపు అన్నీ అడిగానండి. ఓకేనా, ఇగోండి మాకు టీవీ యూనిట్ దగ్గర
దగ్గర మనకి కబోర్డ్ వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడ కబోర్డ్స్ వస్తాయో అక్కడ అన్నిటికి నేను బాగా స్ప్రే చేయించాను అనమాట. ఇది బాత్రూమ్ అండి, బాత్రూమ్ బ్యాక్ సైడ్, ఆ తర్వాత బాత్రూమ్ గోడకి, ఆ తర్వాత మనకి ఆడవాళ్ళం ఎక్కువగా మనము స్పెండ్ చేసేది కిచెన్. ముఖ్యంగా కిచెన్లో మాత్రము తప్పకుండా మనము ఈ స్ప్రే అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనము ఎక్కువగా వెట్ ఉంటుంది అనమాట, ఎక్కువగా మనకి తడి ప్రదేశం ఎక్కువగా మనకి కిచెన్ ఉంటుంది కాబట్టి ఆ కిచెన్లో మాత్రం తప్పకుండా మీరు ఈ స్ప్రే అనేది చేసుకుంటే మనకి స్ప్రెడ్ అనేది అవ్వదు. ఇగోండి కబోర్డ్స్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి కబోర్డ్స్ దగ్గర ఇగోండి ఇవన్నీ నేను మెడిసిన్ ఇప్పిస్తున్నానండి. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇక్కడ ఆ డోర్ ఉంది కదండి, ఆ డోర్ సైడు మనకి చెదలు వచ్చే అవకాశం ఉంటుంది అనేసి వీళ్ళు డోర్ దగ్గర కూడా లోపల బయట కూడా హోల్స్ పెట్టి చక్కగా పెట్టారండి. ఆ తర్వాత వీళ్ళకి ఇదొక మెడిసిన్ ఉంటుంది, మళ్ళీ ఓన్లీ ఇంకొక మెడిసిన్ కలిపారండి. అది మాత్రం డోర్స్కి స్ప్రే చేశారండి. మేడం ఇంత కాస్ట్లు పెట్టి డోర్స్ పెట్టుకుంటారు కదా మీరు, మళ్ళీ ఆ డోర్స్ కూడా చెదలు వచ్చే అవకాశం ఉంటుంది, దానికి ఒక లిక్విడ్ ఉంటుంది, అది కలిపి మళ్ళీ ఓన్లీ డోర్స్కే మేము మీకు ఎన్ని డోర్స్ ఉన్నాయంటే అన్ని డోర్స్కి మేము స్ప్రే చేస్తాం మేడం అని చెప్తున్నాడు అతను. అది ఒక మెడిసిన్ మేడం, ఈ మెడిసిన్ డోర్స్కి ఇవ్వం మేడం అని చెప్పాడు అనమాట. ఓకేనా, ఇగోండి ఈ విధంగా అయితే పైన అయితే స్టార్ట్ చేసామండి. పూజ వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతాయి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంటీరియల్ అవుతుంది, మగపిల్లలు అందరూ ఉండరు, మా వారు ఉండరు, నేను ఒక్కదాన్నే చూసుకోవడం కాబట్టి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతాయి పూజ వీడియోస్ పెట్టడానికి. ఎక్కువగా మీ అందరికీ ఇలాంటి అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే మీరు ఇల్లు కొనుక్కున్నా, కొత్తగా ఇల్లు కొనుక్కున్నా, మీ రిలేటివ్స్లో ఎవరైనా ఇల్లు కొనుక్కున్నా తప్పకుండా ఈ వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది. మనము కబోర్డ్ అయిపోయిన తర్వాత, అంటే కొత్త ఇల్లు అయితే కబోర్డ్ అవ్వక ముందు అంటే ఈ మెడిసిన్ అనేది ఇచ్చుకుంటే చాలా మంచిది. లేదు మా ఇల్లు ఇప్పటికే మేము 10 years 5 years అయిపోయింది, మేము ఈ స్ప్రే చేయలేదు, ఈ మెడిసిన్ ఇవ్వలేదంటే వాళ్ళకు కూడా వీళ్ళకి కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు సజెషన్ ఇస్తారు ఏ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి ఇంటికి అనేది. ఓకేనా, ఇగోండి కిచెన్కి అనమాట. నేను ముందుగా కిచెన్ కోసమే మాట్లాడానండి ఇతనితో, మీరు చక్కగా కిచెన్లో నీట్గా స్ప్రెడ్ చేయండి అంటే తప్పకుండా మేడం అనేసి ఇతను చక్కగా మాట్లాడే విధానం కూడా బాగుంది, అన్నీ నీట్గా చెప్పాడు. ఇగోండి ఇవి మనకి కబోర్డ్స్ వస్తాయి కదా, లోపలికి హోల్స్ పెట్టారు, దాని లోపలికి పంపిస్తున్నారనమాట. అవి మనం ఇప్పుడు వాడడం అంటే ఎందువల్ల ముందు కబోర్డ్ అవ్వక ముందు మనం ఎలా ఇస్తామంటే, ఎక్కువ మనము వచ్చేసరికి ఒక 2 months అయిపోద్ది కదా, మీరు అంటే ఇంటీరియర్ చేసుకొని వచ్చేసరికి 2 months అయిపోద్ది కదా, ఈ లోపు ఆ గోడల్లోకి లోపలికి వెళ్ళి ఏదైనా మనకి ఫ్యూచర్లో పురుగులు గిరుగులు రాకుండా ఉంటుంది మేడం, స్ప్రెడ్ అయినా సరే స్మెల్ అనేది ఆ గోడలో ఉంటుంది కాబట్టి తొందరగా మనకి పాడే ఛాన్సెస్ అయితే ఉండవు అని చెప్పారనమాట. ఓకేనా, ఇగోండి మనకి ఇది ఎక్కువ ఖర్చుతో కూడా ఉండదండి. సార్తో మీరు కాంటాక్ట్ అవ్వండి, సార్ పెస్ట్ కంట్రోల్ అండి వీళ్ళు నేమ్ అనమాట. చాలా బాగా స్ప్రే చేస్తున్నారు, చాలా మాట విధానం కూడా బాగుందండి. ఇగోండి ఇది మనము సింక్ దగ్గర అనమాట, ఇది కిచెన్లో సింక్ దగ్గర. నేనైతే ఇక్కడ నాయన కొంచెం ఎక్కువగా కుట్టినైనా ఇక్కడ నుండి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాక్రోజులైనా చెదలైనా సరే అంటే తప్పకుండా మేడం అనేసి నేను ఎన్నో వేళ్ళు చేశాను మేడం, మాకెవరు ఇలా వీడియో చేసి పెట్టలేదు మేడం, అందరివి వెళ్ళి నేను చేసేదాన్ని, మాకు ఎవరు వీడియో తీయలేదు, మాకు కూడా మీరు హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అని ఇతను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇగోండి సింక్ దగ్గర మెయిన్ మనం ఈ మెడిసిన్ ఇచ్చుకొని అక్కడ సింక్ మనకి ఉంటే ఫ్యూచర్లో మనకి అనమాట చెదలు పట్టుకునే అవకాశం ఉండదనమాట. ముఖ్యంగా పూజా రూము, ఆ తర్వాత ఎక్కడైతే మనకి తడి ప్రదేశం ఎక్కువగా ఉంటుందో అక్కడ మనము చేసుకోవాలి. ఇగోండి బయట కూడాను మా బాల్కనీ అంటే బయట ఉంటుంది కదండి, ఆ బయట కూడా కొంచెం అందులో స్ప్రే చేయండి అంటే స్ప్రే చేశారు. ఎక్కడెక్కడ చేయమంటే అక్కడ చేస్తాను మేడం అని చెప్పారు. నాకు ఎక్కడెక్కడ డౌట్ వస్తాయి, చెదలు పట్టే అవకాశం ఎక్కడెక్కడ ఉంటుంది అనే దగ్గర అంతా మొత్తం మా ఇల్లు మొత్తం ఇలా మెడిసిన్ అయితే ఇచ్చేసాను. రేపటి నుంచి అనేది మేము వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తామండి. ఇది వుడ్ వర్క్ చేయకముందే అంటే కబోర్డ్ వర్క్ చేయకముందే మనం అనేది ఈ స్ప్రే అనేది స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇగోండి ఇది పూజా మందిరం అనమాట. ఈ పూజా మందిరం గోడకు కూడా చక్కగా హోల్స్ పెట్టుకున్నారు. ఇగోండి వుడ్ వర్క్ వాళ్ళండి, ఇవి వుడ్ వర్క్కి
స్టార్ట్ చేస్తున్నారు రేపటి కోసం. అంటే వుడ్ వర్క్ ఏదో వాళ్ళ పైన వాళ్ళు చేస్తున్నారు. ఈ స్ప్రే చేసిన తర్వాత ఒక రోజు అంతా చేయకూడదు అనమాట వర్క్. ఇగోండి తర్వాత మళ్ళీ ఆ స్ప్రే బాటిల్లో ఏదో పెట్టారండి, ఏదో ఇంకొక కెమికల్ వేశారండి. అది ఓన్లీ డోర్స్కేనంట. చూడండి ఈ అబ్బాయి డోర్స్కి ఎలా చాలా చక్కగా కొడుతున్నాడు. ఎంత మంచి వుడ్ అయినా సరే మనం ఇలా స్ప్రే చేసుకుంటే లైఫ్ ఎక్కువ రోజులు వస్తుందని చెప్పారండి. అందుకోసం మేమైతే వీళ్ళకి కాంటాక్ట్ అయ్యాము. మీకు ఎవరికైనా మీకు వేసుకోవాలనుకునే మీ రిలేటివ్స్లో ఎవరైనా కొత్తగా ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కానీ ఈ వీడియో అనేది ఒక్కసారి వాళ్ళకి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. మనం ఒకరికి కొంతమందికి ఉపయోగపడితే కొంచెం మంచి విషయం మనం చెప్తే మనకు కూడా అది అంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది, మనకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఓకేనా, ఎక్కువ ఏమి ఉండదండి, అమౌంట్ తక్కువలోనే మనకి అయిపోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ అండి ఇది, పెద్ద ఖర్చుతో కూడా పైన ఉండదు. ఇలా మనం వేసుకుంటే మనకి ఫ్యూచర్లో చెదలు అనమాట రావు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకేనా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా సరే ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. అలాగే మా ఇంటికి సంబంధించింది ప్రతిదీ మీకు పోస్ట్ చేస్తానండి. ఇంటీరియర్ నుంచి ఇంకా ఏమేమి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇల్లు కట్టేటప్పుడు అన్నిది కూడా మీ అందరికీ ఒక్కొక్క వీడియో చేస్తానండి. పూజా వీడియోస్తో పాటు ఇలా ఎందుకు చేస్తున్నాను అంటే ఈ ఇల్లు కొనుక్కునేటప్పుడు కొంతమందికి అవగాహన ఉంటుంది, కొంతమందికి అవగాహన ఉండదు. అలాంటి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో పెడుతున్నానండి. తప్పుగా ఏమనుకోవద్దు. ఓకేనా, సరే అండి. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఈ విధంగా వీళ్ళకి మొత్తం నేను డోర్స్కి అన్నిటికి స్ప్రే చేసిన తర్వాత వచ్చేసాను. ఇగోండి ఈ కొబ్బరికాయ అరటిపళ్ళు ఏంటంటే మేము ఇంటీరియర్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు నార్త్ ఇండియన్స్ అండి, వాళ్ళు పూజ చేసుకున్నారనమాట. అందుకోసం నేను ఆ కొబ్బరికాయ చూపిస్తున్నాను. ఇగోండి ఆ హోల్స్ లోపల పెట్టే మెడిసిన్ అనమాట. ఇవి మనకి డ్రిల్లింగ్ మెషిన్తో హోల్స్ పెట్టారు కదండి, ఆ స్ప్రే చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆ హోల్స్ అనేది కప్పుతారనమాట. ఆ మెడిసిన్ అనేది ఇక్కడ కలుపుతున్నాడు అతను, అందుకోసం మీకు చూపిస్తున్నానండి. ఇది సిమెంట్ లాగా ఉంటుంది, అంటే బిర్లా సిమెంట్ ఎలా కలుపుతామో అలా కలిపిన తర్వాత ఆ హోల్స్లో పెడతాడనమాట. అలా పెడితే అది లోపల మెడిసిన్ అనేది అలా ఉండిపోతుంది అనమాట. ఓకేనా, ఇగోండి ఈ విధంగా చూసారా, ఇలా కవర్ చేస్తున్నాడు. ఫస్ట్ డ్రిల్లింగ్ చేసాడు కదా ఆ హోల్స్తో, అవి మళ్ళీ అది కూడా మెడిసినేనండి. ఇలా మనకి పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నానండి. మీ అందరికీ ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైనా మీ రిలేటివ్స్లో కానీ ఫ్యూచర్లో మీరు డ్రీమ్ హౌస్ కొనుక్కునేటప్పుడు కానీ మీ అందరికీ చెప్తున్నానండి, మరీ చక్కగా ఈ పెస్ట్ కంట్రోల్ అనేది ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మనకి ఫ్యూచర్లో పురుగులు చెదలు రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఎటువంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.